హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మన వీడియోలో మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. మన ఆడవాళ్ళకి ఎంతో బాగా యూజ్ అవుతాయండి, చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ అయితే మనకి గ్యాస్ లైటర్ ఉంటుంది కదండి, అది మనకి జిడ్డుగా ఉండి చాలా చిరాకు అయిపోతూ ఉంటుంది. అలా మన జిడ్డు అనేది పోవాలంటే కొంచెం సాల్ట్ అనేది పెట్టి అలా రఫ్ చేయాలండి. మొత్తం అలా రఫ్ చేసేస్తే దానికి ఉన్న మొత్తం మురికి అనేది మొత్తం అంతా పోతుందండి. తర్వాత మన దగ్గర ఒక క్లాత్ అనేది తీసుకుని ఆ క్లాత్ తోటి అలా రఫ్ చేసేయాలండి. చేసేస్తే మొత్తం డస్ట్ అంతా పోతుందండి, నీట్గా కూడా ఉంటుందండి. అంతేనండి, ఇది అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. అంతేనండి, మనం సాల్ట్ రాసిన తర్వాత క్లాత్ పెట్టి అలా తుడిచేయాలి. అది కూడా చూసారా ఎంత మురికైతే వచ్చిందో. అంతేనండి, గ్యాస్ లైటర్ అయితే క్లీన్ అయిపోయింది. చూసారా అంత నీట్గా ఉంది. ఫస్ట్ దానికి ఇప్పుడు కూడా చాలా తేడాగా ఉంది చూసారా. అలాగే సెకండ్ టిప్ వచ్చేసి మన ఫ్రిడ్జ్ అయితే అస్తమానం యూజ్ చేస్తూ ఉంటాం. అదేనండి, మన ఫ్రిడ్జ్లో కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ బ్యాడ్ స్మెల్ అనేది మనకి రాకుండా ఉండాలంటే ఈ వీడియో అయితే చూడండి తప్పకుండా. అంతేనండి, మనం ఫ్రిడ్జ్లో అయితే కాగితం పెట్టాలండి. కాగితం తీసుకుని మన న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, న్యూస్ పేపర్ని అలా ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి. అలా ఫ్రిడ్జ్లో మనం ఎన్ని కావాలితే పెట్టుకోవచ్చు. నేనైతే మీకు చూపించడానికి 2 అయితే పెడుతున్నాను. అంతేనండి, అలా పెట్టేస్తే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదు, నీట్గా ఉంటుందండి మనం డోర్ ఓపెన్ చేసేటప్పటికి. అంతేనండి, ఇంకా ఫ్రిడ్జ్ అయితే మనకి స్మెల్ రాదు. థర్డ్ టిప్ వచ్చేసి మనం పచ్చిమిర్చి కట్ చేయాలంటే మనకి చేతులు మంట వచ్చి ఆ చేతులు అనేవి కళ్ళ దగ్గర పెట్టేస్తుంటాం అప్పుడప్పుడు. అలా మనకి చేతులు అనేవి మంట రాకుండా మనకి చాలా సింపుల్గా ఉంటుందండి. ఒక ఫోర్క్ అయితే తీసుకుని ఒక చాకుతో అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, మన సింపుల్గా మన ఇంట్లోనే యూజ్ అయ్యే వాటితోనే మనం చాలా టిప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మన ఆడవాళ్ళందరికీ. అంతేనండి, మనకి ఏమంటారు, మనం ఇంట్లో ఏం ఖర్చు పెట్టకుండా మన ఆడవాళ్ళందరూ ఇలా సింపుల్గా మన ఇంట్లోనే ఇలా యూజ్ చేసేయచ్చు. ఈ వీడియోస్ అయితే నచ్చితే కానీ లైక్ చేయండి. మన చేతులు అనేవి కూడా మంట